టారిఫ్ల విషయంలో ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినా లెక్క చేయడం లేదు. శుక్రవారం ప్రపంచ దేశాలపై 10% సుంకాలను విధించిన ట్రంప్ వాటిని 15% పెంచుతున్నట్లు ప్రకటించారు. భారత్కు 15% వర్తిస్తాయని స్పష్టం చేశారు ఆయన. వాస్తవానికి సుప్రీం తీర్పు తర్వాత తనకున్న అధికారాలతో అన్ని దేశాలపై 10% సుంకాలను విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు ట్రంప్. ఈ నెల 24న పెంచిన టారిఫ్లు అమల్లోకి వస్తాయని తెలిపారు. మరుసటి రోజు 10% కాదు 15% సుంకాలు విధిస్తున్నట్లు తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా ప్రకటించారు. చట్టానికి నిలిచేలా విధంగానే 10% నుంచి 15%కి సుంకాలను పెంచుతామన్నారు. సుప్రీంకోర్టు జడ్జిలు మూర్ఖులు, పెంపుడు సునకాల లాంటి వారని మండిపడ్డారు. దేశానికి ఏది మంచో ఏది చెడో అది చేయలేని అసమర్థులని ఫైర్ అయ్యారు. రానున్న కొన్ని నెలల్లో మరిన్ని సుంకాలను విధిస్తామని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పు తర్వాత ఏమీ మారలేదని, భారతే తమకు టారిఫ్లను చెల్లిస్తోందన్నారు ట్రంప్. తాము ఎలాంటి సుంకాలను ఆ దేశానికి చెల్లించబోమని స్పష్టం చేశారు ఆయన. ఇక ప్రధాని మోడీ గొప్ప జెంటిల్మెన్ అని ప్రశంసలు కురిపించారు. అమెరికా విషయంలో నేను వ్యతిరేకించే వారి కంటే ఆయన తెలివైన వారిని కొనియాడారు. మోడీ తమను చీల్చి చెండాడుతున్నారని, అందుకే మేము ఒప్పందం చేసుకున్నామన్నారు. ఇది పారదర్శక ఒప్పందమన్న ఆయన వారే సుంకాలు చెల్లించేలా ఒప్పందాన్ని కాస్త తిప్పామన్నారు. భారత్తో తనకు సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని, తమ విజ్ఞప్తితో రష్యా నుంచి చమురును భారత్ నిలిపేస్తోందన్నారు.